హాయ్ ఫ్రెండ్స్! సమ్మర్‌లో ఐస్ యాపిల్‌తో చేసే జ్యూసెస్, మిల్క్ షేక్స్ వీడియోస్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి కదా! అవి చూసాక నాకు కూడా ఒకసారి ఐస్ యాపిల్‌తో మిల్క్ షేక్ ట్రై చేయాలనిపించి చేసేసాను. టేస్ట్ ఎలా ఉందో వీడియో ఎండింగ్‌లో చెప్తాను. ముందైతే ఈ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చెక్కు తీసి పెట్టుకున్న తాటి ముంజల్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి మీ టేస్ట్‌కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కలకండ పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు హాఫ్ టీ గ్లాస్ మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. అన్నింటినీ కలిపి ఇలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఈ స్మూత్ మిక్స్చర్‌ని ఒక హాఫ్ గ్లాసే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ షేక్‌లోకి నేను మొత్తం 1 టీ గ్లాస్ దాకా మిల్క్‌ని వాడాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసేసుకుంటే ఎంతో హెల్తీ అయిన మన సమ్మర్ స్పెషల్ డ్రింక్ ఐస్ యాపిల్ మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ విషయానికొస్తే కొన్ని ఎలా తినాలో అలా తింటేనే బావుంటుందనిపించింది. ఇలా జ్యూసెస్, పాయసాలు చేసుకోకుండా. నాకైతే అంతగా నచ్చలేదు. ఇంతకీ ఈ జ్యూస్ చేసుకోవాలా వద్దా? ముందు అది చెప్పు తల్లి అంటారా? తాటి ముంజలు తిని తిని బోర్ కొట్టి కొత్తగా ఏమన్నా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు.